గారు చెప్పారన్నమాట. నిజంగా ఇక్కడ తీసుకుంటే సింగపూర్ ట్రిప్ గురించి మనం మాట్లాడుకోవాలి అవునా కదా. సింగపూర్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు కూడా మాధవ సార్ ఫోన్ చేసి, గురూజీ నేను సింగపూర్ ట్రిప్ విన్ అవ్వాలి, మా టీంని తీసుకెళ్ళాలి. ఈ మాట తప్ప రెండో మాట చెప్తాడు. నేను విన్ అవ్వాలి, మా టీంని తీసుకెళ్ళాలి, నేను విన్ అవ్వాలి, మా టీంని తీసుకెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు అనమాట. సింగపూర్ ట్రిప్ గురించి, ఆ సింగపూర్ ట్రిప్ విన్ అయితే కొత్త వారికి ఎంత అనేది అమౌంట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మన మహాగురుజీ నరేష్ మహాగురుజీ మొత్తం టైప్ చేసి మనకి పంపించారు. ఇక్కడ చూడండి, 5,850 వివి లెఫ్ట్, 5,850 వివి రైట్ అనేది వేసి మనం ఇక్కడ మనకి ఎవరైతే లాగిన్ ఐడి ఉందో ఫ్రెషర్ షో చూపించే వాళ్ళకి కావాలి మనకి. అక్కడ తీసుకున్న దాని భాగంగా మనం ఒక పర్సన్ జాయిన్ చేపిస్తే 200 వివితో జాయిన్ చేపిస్తున్నాం. అప్పుడు డివైడ్ చేస్తే మనకి 30 డీడీలు లెఫ్ట్, 30 డీడీలు రైట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసేయడం ఆల్రెడీ మా వాళ్ళు. అవునా కదా. అప్పుడు ఎంత అవుతుంది? 6,000 వివి రైట్, 6,000 వివి లెఫ్ట్ అనేది పడుతుంది. ఈ ఇంత బీవీ అనేది మన దాంట్లో మన ఐడి లెఫ్ట్ రైట్ మనం జనరేట్ అయిపోతే మనకు వచ్చే ఇన్కమ్ పరంగా చూడండి, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్, పేర్ ఇన్కమ్ అనేది ఇక్కడ 30,000 రూపాయలు అక్షరాలు మనకు వస్తుంది. అలానే కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ అని చెప్పేసి బోనస్ చేసింది. బోనస్ ఇన్కమ్ అనేది డబుల్ చేసింది అనమాట. సేమ్ ఏదైతే వచ్చిందో పేర్ ఇన్కమ్, అలానే బోనస్ ఇన్కమ్ కూడా మనం ఇంకో 30,000 వచ్చేస్తుంది. 60,000 రూపాయలు తీసుకోవచ్చు. దాంతోపాటు మన కింద లెఫ్ట్ రైట్ టీం అనేది జనరేట్ అయింది కదా. 20 మంది అయిపోతే ర్యాంక్ 1 అని చెప్పేసి ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది కంపెనీ. ర్యాంక్ 1 7,000. ఆ ర్యాంక్ 1 కూడా మళ్ళీ టైం టు టైం 30 రోజులు చేస్తే మళ్ళీ బోనస్ ఇంకో 3,000 ఇస్తుంది. అంటే ఇక్కడ 70,000 రూపాయలు వస్తుంది. దాంతోడు ఈరోజు 60 మంది టీం అని చెప్పంటే ర్యాంక్ 1 కాదు, ర్యాంక్ 2 కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఆ ర్యాంక్ 2 అయిపోతే ఇక్కడ తీసుకుంటే సింపుల్గా 9,000 రూపాయలు వస్తుంది. ఆ ర్యాంక్ 2 కూడా 75 రోజుల్లో కంప్లీట్ చేసామంటే మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ ఆఫ్ 5,000 ఇస్తుంది. ఓవరాల్గా లెక్కేసుకుంటూ వస్తే ఇక్కడ టోటల్ అమౌంట్ 84,000 రూపాయలు అక్షరాల వస్తుందండి. ఇంత అమౌంట్ ఇస్తుంది కంపెనీ, బిగ్ క్లాస్ ఉండే వాస్తవంగా అయితే. ఈ అమౌంట్తో పాటు ఆ ఫ్రెషర్ లీడర్ సింగపూర్ ట్రిప్ విన్ అయిపోతారు. ఆ ట్రిప్ విన్ అయిపోతే ఆ ట్రిప్కి వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది? 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కంపెనీ ఖర్చు పెడుతుంది. 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కంపెనీ 9 రోజులు జర్నీ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాటర్ బాటిల్ అయినా కూడా లగ్జరీ హోటల్స్ అనమాట. నో హోటల్స్, అలాంటి హోటల్లో స్టేయింగ్ అనమాట. ఎలాంటి లైఫ్ అంటే బిందాస్ లైఫ్ అనమాట. వారానికి 8 లక్షలు సంపాదించుకుంటున్నారు చూసావా మన మహాగురుజీ వాళ్ళు. అలాంటి లైఫ్ అనేది ఈ ట్రిప్లో వెళ్ళేవాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు. కాదు కూడదు, కొంతమంది పాపం చెల్లెళ్ళు ఉన్నారు. అన్నయ్య మరి మా ఇంట్లో కొంచెం మా సారు పరిస్థితి బాగాలేదు, మళ్ళీ నేను పోతే ఇబ్బంది ఇంట్లో, నేను రాలే అన్నయ్య అని చెప్పేసి అని కొంతమంది చెల్లెళ్ళు అంటే వాళ్ళకి కూడా కంపెనీ ఏం బెనిఫిట్ ఇస్తుంది అనుకున్నారు? మన కంపెనీకి ఒక మెయిల్ పెట్టామంటే పలానా పర్సన్ విన్ అయిపోయారు, వాళ్ళు రావటానికి కొంచెం కుదరలేదని చెప్పేసి మనం మెయిల్ పెట్టామంటే 1,25,000 మీ అకౌంట్లో వేస్తుందండి కంపెనీ. ఇక్కడ చూడండి, 1,25,000 కంపెనీ వేస్తుందంటే ఇక్కడ తీసుకుంటే ఓవరాల్గా 84,000 రూపాయలు మొత్తం ఎంత అవుతుంది అమౌంట్? 2,09,000. చేసుకోవచ్చు. 2,09,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తున్నాయండి. ఎన్ని రోజులు కష్టపడితే? 75 రోజులు కష్టపడితే ఫ్రాంక్ అయిపోవాలంటే. ఈ 75 రోజులు కష్టపడితే 100% ఈ అమౌంట్ వచ్చింది. ఎలా కష్టపడితే వచ్చింది చెప్పమంటారా? ప్రతిరోజు. అర్థమైందా? ప్రతిరోజు ఏం చేయాలి? 5 ప్లాన్లు చెప్పాలి. 5 ప్లాన్లు ప్రతిరోజు చెప్పారు అంటే చూడండి, 30 రోజులు పెట్టుకుంటే ఇక్కడ 30 రోజులు ప్రతిరోజు 5 ప్లాన్లు చెప్పుకుంటూ వచ్చామంటే ఇక్కడ 150 ప్లాన్లు అవుతాయి. 150 మందికి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చెప్పామంటే 100% 60 డీడీలు వస్తాయండి. 60 మంది జాయిన్ అయిపోతారు మీ కింద. సేమ్ అంటారు కదా, రోజు 5 ప్లాన్లు ఎలా చెప్తామో 5 ఫాలోఅప్లు కూడా చేసుకుంటే ఇంకా బెటర్. అలా ప్రతి ఒక్కరు కూడా చేస్తారంటే మనకి ఎన్ని కావాలి? 60 కావాలి. లెఫ్ట్లో 30, రైట్లో 30 కావాలి అంతే. సింగపూర్ ట్రిప్ దెబ్బకి వినైపోతారు అంటే 30 రోజుల్లో వినైపోతారు మీరు మనస్ఫూర్తిగా చేస్తే. ఈ వర్క్ కూడా ఎలా చేయాలంటే మా అప్లైన్ కోసం చేయాలి, మా అప్లైన్ చేయమంటున్నాడని చెప్పి చేయాలని చెప్పేసి మీరు అనుకొని బలవంతంగా వెళ్ళమంటున్నారు ఇంట్లో నుంచి. అలానే పని మా డౌన్లైన్స్, మా అప్లైన్స్ ఒప్పుకోవట్లేదు, మా డౌన్లైన్స్ వెళ్ళాలి, ఫార్మాలిటీకి వెళ్తే మాత్రం మీరు 50 ప్లాన్లు కాదు, 150 ప్లాన్లు కాదు కదా, 300 ప్లాన్లు చెప్పినా కూడా ఒక డీడీ రాదు. మనస్ఫూర్తిగా
ఈ రోజు నేను ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాను, ఒక 5 కలుస్తాను. 100% 5 చెబితే ఒక్కళ్ళని ఇడేస్తారు అని ముందు ఇంట్లోనే మీరు అడుగు బయట పెడితే మీ మైండ్లో డిసైడ్ అయిపోవాలి. మెంటల్గా ఇక్కడ మైండ్లో డిసైడ్ అయిపోయి మీరు వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా వస్తూ డీడీ తీసుకుని రావచ్చు. సేమ్ మీరు ఎలా మెంటల్గా డిసైడ్ అయ్యి మీరు వెళ్ళి ఒక డీడీ చేస్తున్నారు, మీ డౌన్లెస్లో లెఫ్ట్లో ఒక పర్సన్ రైట్లో ఒక పర్సన్కి కూడా సేమ్ ఇదే నేర్పించారంటే వాళ్ళు కూడా వెళ్ళి తలా ఒక డీడీ ఇస్తుంది. రోజుకు 3 డీడీలు లెక్క తెస్తా ఉంటే చెప్పండి, 30 రోజుల్లో 150 ప్లాన్లు జరిగితే తలా 30 డీడీలు ఇచ్చినా కూడా 90 డీడీలు వస్తాయండి. ఎంత సింపుల్ బిజినెస్, ఎవరికి సింపుల్గా ఉండిద్దండి, చేస్తే సింపుల్గా ఉండిద్ది, అవునా కదా? Yes, Moksh. ఇప్పటిదాకా మా సార్ టెస్ట్ లో కూడా చెప్పారన్నమాట, కంపెనీ పెట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చాలా మంది కూడా అంటాం కదా, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి వెళ్ళేసి అంత పెద్ద గ్రౌండ్, అంత పెద్ద గ్రౌండ్లో క్రౌడ్ ఎంతమందితో పెట్టింది మన మీటింగు, 150,000 మందితో మీటింగ్ చూసాం. ఎలాంటి పర్సన్ చూసాం అక్కడ. అలా మనకు వచ్చిన గెస్ట్లు కూడా చూపించారన్నమాట. ఢిల్లీ సీఎం అని తీసుకొచ్చి కూర్చోబెట్టారండి మన కంపెనీ డైరెక్టర్లు. ఏమంటుంది ఇక్కడ సీఎం గారు ఏమంటున్నారు, సేఫ్ షాప్ కంపెనీ నెంబర్ 1 కంపెనీ, మోసం చేసేది కాదు, మోసపోయేది అంతకన్నా కాదు. షాపింగ్ చేసుకుంటే వస్తుంది, మనకు తెలిసిన వాళ్ళకి రెఫరల్ చేసామంటే రెఫరల్ స్టార్ట్ అవుతుంది. చేసుకున్న వాళ్ళు దీంట్లో చాలా మంది డెవలప్ అయ్యారని చెప్పేసి చెబుతుంది. అది చేయొచ్చా చేయకూడదా? Yes, Moksh. మన మైండ్ అటు ఇటుగా ఉంటే మనం ఏం చేయలేం సార్. ఎవరైతే దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకుని చేస్తారో వాళ్ళకైతే బెనిఫిట్లు పక్కా వస్తాయన్నమాట. అది ఆ మీటింగ్కి ఎవరు వెళ్ళారంటే టుగెదర్ 25 స్వామిదాస్, నేను కూడా వెళ్ళా. ఆడ పైనుంచి ఫోటో తీస్తే ఆ కంటితో చూసాం, అంత పెద్ద మీటింగ్ అంత కంటితో చూసాం, అంత పెద్ద పెద్ద వాళ్ళని అందరం చూసాం. సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మన మహాగురుజులను చూసాం. ఇంకా మనకి మళ్ళీ నువ్వు ప్లాన్కి వెళ్ళు, నువ్వు ఫాలోఅప్కి వెళ్ళి ఇంకోళ్ళు చెప్పాల్సిన పని లేదండి. నాకు ఇంకోళ్ళు చెప్పాల్సిన పని లేదు, అంతే డిసైడ్ అయిపోయాయి నేను. ఈరోజు ఇందాక ఉదయం పొద్దున్నే చూపించే వీడియో, ఈ బిజినెస్లో మొట్టమొదటి ప్రతి ఒక్కరికి హార్ట్ గుండెకి టచ్ అయ్యే దీంట్లో 3 నామినీస్ సెక్యూరిటీ. చూడండి పొద్దున మాట్లాడేవాడు మాటలు, శ్రీకాకుళంలో ఉండి ఫీల్డ్ వర్క్ హైదరాబాద్ వెళ్ళేవాడు, విజయవాడ వచ్చేవాడు అంట, అన్ని రౌండ్లు అన్ని ఏరియాలు తిరుగుతుండేవాడు. తిరుగుతూ ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడ ఇళ్ళకెళ్ళి గ్రూప్ మీటింగ్లు పెట్టేవాడు. ఇదిగో ట్రైన్ ఎక్కితే ట్రైన్లో పరిచయాలు చేసుకుని ఆడిట్ ల్యాప్టాప్ తీసుకుని ప్లాన్ చెబుతున్నాడు. చూడండి, పార్క్కి వెళ్తే పార్క్లో ప్లాన్లు చెబుతున్నాడు. ఇళ్ళకెళ్ళి హోమ్ మీటింగ్లో చేస్తున్నాడు బోర్డు పెట్టుకొని. అలా 850 మంది టీం అయిపోయింది, కొరలు అయిపోయాడు. అదే ఫంక్షన్లో ఇందాక మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు మీరు ఉన్నారు. మా ఫ్యామిలీలో కారు కొన్న వాళ్ళు ఎక్కడా లేదు, నేను కారు బుక్ చేశాను, కారు తీసుకుంటా అని చెప్పేసి. ఆ ఫంక్షన్ గెస్ట్ ఎవరు, మహాగురుజీ నరేష్ మహాగురుజీ. ఈరోజు 3 నామినీ పవర్ చూడండి. అయిపోయింది, కమిట్మెంట్ ఇచ్చాడు, కారు బుక్ చేశాడు. నెక్స్ట్ ఏం చేయాలి, కారు తీసుకోవాలి, అవునా కదా? కారు బుక్ చేసినాక ఫంక్షన్లో నరేష్ మహాజీ వెళ్ళి ఫంక్షన్ చేసి వచ్చాడు, కారు తీసుకోవాలి. రేపు ఏం జరిగిద్దో ఈరోజు చెప్పగలమా? మీకు ఏమన్నా మీ జాతకం మీకు అగపడతా ఉంటే, రేపు ఇది జరిగిద్దిరా బాబు అని చెప్పంటే, ఈ దారిని పోతే ఏమన్నా జరిగిద్దాం ఉంటే ఇంకో దారిని పోవచ్చు మనం. మన తలరాత మనకు తెలియదు. కానీ ఈరోజు ఆయన ఎంతో డ్రీమ్, నా భార్య పిల్లల్ని కారులో తిప్పాలని చెప్పేసి కారు బుకింగ్ చేసి అనుకోకుండా కరోనా రావటం, ఆ కరోనాలో పాపం సార్ చనిపోవటం. ఈరోజు సారు కింద అంటారు కదా, నిందా చెప్పే కదా, మంచి రిలేషన్షిప్ అనేది టీంతో మంచి రిలేషన్షిప్ ఉంది. ప్లస్ పైన అప్లయన్స్ మన మహాగురుజంతో మంచి రిలేషన్షిప్ ఉంది. అమ్మన్నే దుడ్డి దిలీప్ కాస్త దుడ్డి లత అయిపోయింది మేడం పేరు ఐడి. ఆ 850 మంది కాస్త ఈరోజు 8,000 మంది టీం అయిపోయి డైమండ్ ఫంక్షన్ జరిగింది. చూడండి, 3,000 మంది మధ్య అంటారు కదా, మహారాణిలాగా పల్లకిలో తీసుకొచ్చేసి ఆ మేడం గారిని పిల్లల్ని, ఎలాంటి సన్మానం అంటే
మన లైఫ్లో అలాంటి సన్మానం మనం చేసుకోలేము ఫ్రాంక్ చెప్పాలంటే. ₹1,00,00,000 ఖర్చు పెట్టింది కంపెనీ సిస్టమ్. ఎంత ఖర్చు పెట్టింది ఆ ఫంక్షన్కి? ₹1,00,00,000 ఖర్చు పెట్టేసి సెలబ్రేషన్ చేసి పారినమాట. ఈరోజు అలాంటి సెలబ్రేషన్ మన ఫ్యామిలీకి మనం ఇవ్వాలి అంటే ఎంత పని చేసినా కూడా తక్కువేనండి. ₹1,00,00,000 ఖర్చు పెట్టి సిస్టమ్ ఖర్చు పెట్టి మనకు చేస్తుంది, ఫంక్షన్స్ చేస్తుంది, డైమండ్ ఫంక్షన్. ఆ సెలబ్రేషన్ ఒక మనకే కాదు, మన ఫ్యామిలీలో ఎవరైనా ఎక్కించండి స్టేజ్ అంటుంది. మీ మీకు, మీ మేడంకి, మీ పిల్లలకి కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి, అటు మీ మేడం తరపున ఫ్యామిలీ, ఇటు మీ తరపున ఫ్యామిలీ, అందరం కూడా గ్యాదర్ చేసుకొని ఒక 50 మంది ఎక్కుతారా, 100 మంది ఎక్కుతారా, ఈ 100 మందికి సెలబ్రేషన్ చేస్తా ఉంటుంది. ఇలాంటి డైమండ్ సెలబ్రేషన్ కోసం మనం ఎంత పని చేసినా తక్కువేనండి ఫ్రాంక్ చెప్పాలంటే. చూడండి, ఏదైతే వాళ్ళ సార్ పెట్టే డ్రీమ్ అనేది, వాళ్ళ పిల్లల్ని తిప్పాలని డ్రీమ్ అనేది, ఈరోజు గ్రేట్ లతా మేడం గారు కారు కూడా తీసుకుంటూ జరిగిందని. ఎక్లాస్ అందరూ కూడా చూడండి, ఈరోజు కారు కూడా తీసుకున్నా కూడా, కారు కూడా చాలా మంది, నేను కూడా ఈరోజు ఈఎంఐలో కారు తీసుకున్నా. స్పాట్ క్యాష్ 11 లక్షలు పెట్టి కారు తీసుకొని ఈరోజు హ్యాపీగా పిల్లల్ని కారులో పంపిస్తుంది. కారులో పంపిస్తుంది, హ్యాపీ హ్యాపీ కారులో చేస్తుంది. మరి ఇంత మంచి లైఫ్ వస్తుందంటే మనం చేయాల్సిన పనులు కూడా మనం చేస్తే, ఇక్కడ ఎవరికి దుడ్డి లతా మేడం గారికి లేదా దిలీప్ సార్కి వాళ్ళకి చుట్టం కాదు సేఫ్ కంపెనీ. ఎవరైతే పని చేస్తారో నాది అని చెప్పేసి వాళ్ళకి అందరికి వస్తుంది మంచి లైఫ్. పని చేసేవాడికి ఫలితం దీంట్లో ఉండిద్ది అన్నట్టుగా మనం ఎప్పుడు చెబుతుంటారు, మన మహాగురువులు కూడా ఎప్పుడు చెబుతుంటారు. టెంపరీ లైఫ్ కావాలా, పర్మనెంట్ లైఫ్ కావాలంటే ప్రతి ఒక్కరికి నాకు పర్మనెంట్ లైఫ్ కావాలి గురించి, నాకు పర్మనెంట్ లైఫ్ కావాలి గురించి అని చెప్పేసి అంటూ ఉంటారు. పర్మనెంట్ లైఫ్ కావాలని ఏం చేస్తాం? పొద్దున్న లేచి జూమ్ అటెండ్ అయ్యి ప్రశాంతంగా టిఫిన్ చేసి ఇంట్లో పడుకుంటే పర్మనెంట్ లైఫ్ వచ్చిందండి. ఎండలుగా ఉన్నాయి గురించి అంటున్నారు చాలా మంది. ఎండలుగా ఉన్నాయి పోలేకపోతున్నాం గురించి, 43 డిగ్రీలు ఉంది, 44 డిగ్రీలు ఉంది ఎండ, బయటికి వెళ్తే ఉండలేకపోతున్నాం అంటారు. ఈరోజు డైమండ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు మన మహాగురుజీ వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనస్ఫూర్తిగా ఎండకి ఎండారు, వానకు తడిచారు, చలికి వణికారు. ఈ 3 చేశారు కాబట్టే ఈరోజు ఏసీ కార్లో తిరుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. పర్మనెంట్ లైఫ్ కావాలని చెప్పేసి ఈ 3 చేశారండి. ప్లస్ ఫ్యామిలీ కొంచెం సాక్రిఫైస్ చేశారు. ఒక 3-4 సంవత్సరాలు ఈ బిజినెస్ నిలబడి పని చేసుకుంటే బిందాస్ లైఫ్ వచ్చిందంటే ఎందుకు సాక్రిఫైస్ చేయకూడదండి ఫ్యామిలీకి? మన ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేయకూడదు, మనం ఇంట్లో కూర్చున్న పొద్దున్న సాయంత్రం దాకా. బయటికి వెళ్ళి డాడీ డాడీ నాకు అది కావాలి డాడీ అన్నప్పుడు జేబంగా చూసుకోండి. ఇంట్లో నుంచి బయటికి పోతే డబ్బులు ఎట్లా వస్తాయి? డబ్బు సంపాదించలేం కదా. చాలా మంది కూడా అదిగో టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం ఇంట్లో కూర్చుంటారు. కూర్చొని అంటారు కదా, ఏదో ఒకటి ఇంట్లో పిల్లలు తింటూ హ్యాపీగా టీవీ చూసుకుంటూ కామెడీగా కాసేపు మాట్లాడుకుంటూ లైఫ్ అలా జర్నీ చేస్తున్నారు. సెప్టెంబర్ జాయిన్ అయిపోయి ఈ పనులు చేస్తే మీరు 30 సంవత్సరాలు ఉన్నా కూడా డైమండ్ గారండి. 4 రోజులు చేస్తాం, 4 రోజులు ఎంజాయ్మెంట్ చేస్తాం, 4 రోజులు ఈ పని చేస్తాం, 4 రోజులు ఎంజాయ్మెంట్ చేస్తాం, 4 రోజులు ఈ పని చేస్తాం. అలా చేస్తే కాదు. కంటిన్యూషన్గా కంటిన్యూషన్గా ఒక 4 సంవత్సరాల పాటు ఆనెస్టీగా మనస్ఫూర్తిగా చెబుతాం కదా, మీ అప్లైన్ కోసం కాదు, మీ డౌన్లైన్ కోసం కాదు, మీరు మంచిగా నాది నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మన పని మనం చేస్తే మన టీం చేస్తారు, మన అప్లైన్స్ అంతకు మించి సపోర్ట్ చేస్తారు. మరి చేస్తాక ఈ రోజు నుంచి కంప్లీట్ పెట్టుకుంటాయి టైగర్స్. ఇప్పుడే జరిగిపోయింది, గత తీసి పక్కన పెట్టేసింది. ఈ రోజు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుని నేను పని చేస్తాను గురూజీ. 100% సింగపూర్ ట్రిప్ ఏదైతే ఉందో గురూజీ, ఆ సింగపూర్ ట్రిప్ నేను విన్ అవుతాం, నా కింద టీం విన్ చేపిస్తాను చెప్పేసి కమిట్మెంట్ తీసుకుంటే కమిట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు విన్ అవ్వచ్చు ఇక్కడ. Yes, Manoj. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. కష్టపడితేనే ఫలితం వచ్చింది, కష్టపడకుండా ఫలితమే రాదు. కష్టపడితే ఫలితం 100% ఉంటుంది. మరి ముఖ్యంగా బయట ఉండిద్దో ఉండదో నాకు తెలియదు, కానీ సేఫ్ షాప్లో మీరు ఎంత కష్టపడ్డారో మీకు అంత ఫలితం అనేది 100% ఉంటుంది అన్నమాట. ఈ రోజు నుంచి కష్టపడతా మనం అందరం రెడీ అయిపోదాం. 100% సింగపూర్ ట్రిప్లో అందరం ఉందాం, ఓకేనా? ఇక్కడ తీసుకుంటే చూడండి, సేఫ్ షాప్ కంపెనీ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేనండి. దేనికోసం అంటే కంపెనీ నెంబర్ 1 అండి. ఈ కంపెనీలో ఈరోజు 20 సంవత్సరాల నుంచి మన కంపెనీ ఉంది.
అలానే రెండోది చూడండి ఇక్కడ, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. సిస్టమ్ నెంబర్ 1. ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు ఈరోజు అంటారు కదా, 24 సంవత్సరాల వయసున్న మన నరేష్ మావజీ కాడి నుంచి 52 సంవత్సరాల వయసున్న మన యాదగిరి సార్ దాకా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యి ఈరోజు ఆడి కార్లు, బిఎండబ్ల్యూ కార్లు, లగ్జరీ కార్లో తిరుగుతున్నారు మన మహావరిజులు. భర్త చనిపోయిన దుడ్డిలత మేడంతో సహా ఏం చేసింది ఇక్కడ, సిస్టంలో ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నడిపించింది ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇచ్చేసింది. మరి ఈ సిస్టంలో మనం ఉంటే మనకు కూడా వచ్చిందా కదా. Yes, Lord. Yes, yes, Lord. కంపెనీ అనేది నెంబర్ 1. కంపెనీ బాగుంది, సిస్టమ్ నెంబర్ 1, సిస్టమ్ బాగుంది. అలానే మనల్ని నడిపించే నాయకులు మన పైన మన మహాగురుజీ వాళ్ళు రాయల్ టైగర్ టీంలో ఉంటాం. మన అందరం కూడా అదృష్టవంతులు అండి. అంటూ ఉంటారు, మొన్న పిల్లలు చాలా మంది పిల్లలు 10th క్లాసు కొంతమందికి 584 మార్కులు వచ్చినాయి, 585 మార్కులు వచ్చినాయి, 590 మార్కులు కూడా వచ్చినాయి. అంటే స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అలా స్కూల్ ఫస్ట్లో చాలా మంది ఫొటోస్ పెడుతున్నారు. అదే 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పండి, పాస్ అయిన వాళ్ళు ఎందుకని అట్లా పాస్ అయ్యి అంత ర్యాంకులు వచ్చినాయి, పాస్ కాని వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మా ఇంటి పక్కన చాలా మంది ఫెయిల్ అయి ఉన్నారు. ఎక్కడ తీసుకుంటే ఒకటే, మనందరికి తెలిసిందే. ఎవరికైతే అంటారు కదా 590 మార్కులు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులు కేరింగ్ తీసుకొని బాధ్యతగా చదివించారు. వాళ్ళకి ఏది కావాలని అది ఇచ్చారు కాబట్టి అన్ని మార్కులు వచ్చినాయి, పాస్ అయ్యారు చక్కగా. ఫెయిల్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పోతుందిగా స్కూల్కి పోవని, పోతుందిగా రాని అని చెప్పేసి కేరింగ్ లేకుండా ఉన్నారు. పిల్లలు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ మన మహాగురుజీ వాళ్ళు కూడా మన టీంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం పని చేస్తున్నారు, ఏం పని చేస్తే సక్సెస్ అవుతుంది, ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏందనేది కూడా ఇక్కడ రాయల్ టైగర్ టీంలో మనం ఉంటాం అదృష్టవంతులు అనమాట. ఈరోజు వికాస్ మహాగురుజీ పైనుండి ఏం కావాలనేది కూడా మన పిల్లలకి ఏం కావాలంటారని చెప్పేసి మనం ఎట్లా కేరింగ్ తీసుకుంటామో అలానే మన టీం వాళ్ళకి ఏది కావాలనేది కూడా, ట్రైనింగ్ కావాలా, మీటింగ్ కావాలా, దిశాలు కావాలా, ఏది కావాలి అనేది కూడా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ కంపెనీతో మాట్లాడుతూ మనకి ఇప్పిస్తూ ఈరోజు సింగపూర్ ట్రిప్ కూడా మనకు పెట్టించాడు మన కోసం. సింగపూర్ ట్రిప్ కూడా పైన మన మహాగురుజీ కంపెనీతో మాట్లాడి, ఎందుకోసం అంటే బ్యాంకాక్ చాలాసార్లు వెళ్ళారు, సింగపూర్ ఇది అంటారు కదా స్విట్జర్లాండ్, ప్యారిస్ చాలాసార్లు వెళ్ళారు. అవును కదా, మొన్న రీసెంట్గా లండన్ కూడా చాలాసార్లు పోయి వచ్చారు. ఇవన్నీ కాదు, క్రూజ్ షిప్లో జర్నీ అనేది చేపించాలి మన టీంతో. అన్ని అంటే ఫ్లైట్లు ఎక్కుతున్నారు, అన్ని ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, కానీ షిప్ జర్నీ ఎవరు చేయలేదు. కానీ ఇది నేనైతే చేస్తాను, కానీ నా టీం అందరం కూడా తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో కంపెనీతో మాట్లాడేసి ఈ 9 రోజుల పాటు ఈ ట్రిప్ అనేది పెట్టారు. ఈ ట్రిప్ ఎలా ఉంటుందో తెలుసా మీ అందరికీ? ఆ షిప్పులో ఎలా ట్రిప్ ఉంటుంది ఏంటిది అనేది కూడా చూసుకుంటే నిద్ర పట్టదు కూడా అండి, నిద్ర పట్టదు నిజంగా. రూపాయి ఖర్చు లేకుండా, మనం రూపాయి ఖర్చు లేకుండా పాస్పోర్ట్ ఒకటి ఉండేదాలండి, వీసా కంపెనీ తీసుకునేది. అర్థమైందా? నువ్వు ఇలాంటి షిప్లో జర్నీ ఎలా అంటే ఢిల్లీ దాకా మనం వెళ్తాం, ఢిల్లీ దాకా మన అమౌంట్తో మనం వెళ్తాం. ఢిల్లీ కాడ నుంచి సింగపూర్ దాకా కంపెనీ ఫ్లైట్లో తీసిపోయింది. సింగపూర్ నుంచి మలేషియా షిప్లో స్టార్ట్ అవుతాం. ఆ షిప్ అనేది 4 రోజులు జర్నీ, 2 రోజులు జర్నీ చేసినాక మధ్యలో ఒక కంట్రీ కాడ ఆపితే ఆ కంట్రీలో ఒక 8 గంటల సేపు అక్కడ ఫుల్ మొత్తం తిరిగి అంతగా మంచి ఎంజాయ్మెంట్ చేసి మంచి మంచి లొకేషన్లు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ షిప్ కూర్చుంటే మళ్ళీ ఇంకో 2 రోజులు జర్నీ. అంటే 4 రోజుల పాటు కంటిన్యూషన్గా షిప్లోనే, తినటం షిప్లోనే, ఉండటం షిప్లోనే, అన్ని షిప్లోనే అనమాట. అలానే ట్రైనింగ్స్, మీటింగ్స్ పర్పస్గా మాట్లాడుకోవాలని రౌండ్ టేబుల్స్ కూర్చునేది కూడా షిప్లే అనమాట. చూడండి, ఒకసారి చూడండి ఆ వీడియో.
चलो ले చూడండి ఆ షిప్ చూడండి, ఆ షిప్లో జర్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చూడాల్సింది, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ షిప్పులో వెళ్ళాలంటే సింపుల్గా ఒకటే మ్యాటర్ అండి. లెఫ్ట్లో 30 డిగ్రీలు, రైట్లో 30 డిగ్రీలు ఒక ప్రెషర్ లీటర్ మనం చేపించామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మా సార్. ఇది అంటారు కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం. ఏం చేస్తాం, గుర్రాన్ని నీళ్ళు దాపించాలంటే చెరువు దాకా తీసుకెళ్తాం గుర్రాన్ని. Yes, Maharaj. మెడకాయ ఉంచి నీళ్లు తాగని చెప్పేసి ఆ చెరువులో ఇట్లా ఇట్లా ఉంచి పెడతారా? తాగాల్సిన బాధ్యత గుర్రాన్ని గురించి. తాగాల్సిన బాధ్యత గుర్రాన్ని. ఆకలి వేసింది, దాహం వేస్తుందంటే తాగుతుంది. దాహం వేయట్లేదంటే వెనక తిరిగి వెళ్ళిపోతుంది. ఆకలి అనేది ఉండాలి, అది ఎవరికైనా ఉండాలంటే దానికే ఉండాలి, గుర్రానికే ఉండాలి, అవునా కదా? గుర్రానికే ఉండాలి. అలానే మీకు ఇంకా ఏదన్నా డౌట్ లేదా నుండి తెలుసుకోవాలి గురించి, నాకు ఇంకా ఎనీ టైం ఏదైనా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. ఇక నేను మాట్లాడేది లేదు. కంపెనీ అయితే సింగపూర్ ట్రిప్ తీసుకెళ్తాకి